సో చాలామంది వీడియోస్ పెడుతుంటారు, థంబ్నైల్స్లో మేము చూస్తుంటాం. ప్యాకేజ్ అయితే ఒక్కొక్కరికి 40 lakhs అని, 50 lakhs అని, 30 lakhs అని, 5 yearsకే 35 lakhs అని, 4 yearsకే 28 lakhs అని, ఇలా ప్యాకేజ్ మెన్షన్ చేస్తుంటారు. నిజంగానే అది రియల్గా ఉందా, లేకపోతే ఓన్లీ వ్యూస్ కోసం పెడుతుంటారా అనేది మీకు డౌట్ రావచ్చు. అవి కొన్ని ప్రొఫైల్స్ అయితే ఉంటాయండి, వాస్తవానికి ఉంటాయి. వాళ్ళకి మరి స్కిల్స్ ఏమైనా స్పెషల్గా ఉంటాయా, ఎందుకు వాళ్ళకి అంత ప్యాకేజ్ ఎక్కువ ఇస్తారని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళకి స్కిల్స్ అనేవి స్పెషల్గానే ఉంటాయి. ఏ స్కిల్స్ ఉంటాయంటే, ఎవరైతే డిఎస్ఏ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉంటారో, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇస్తుంటాయండి. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసే ఇస్తుంటాయేమో అని అనుకోవచ్చు. ఈవెన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ మీరు కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇన్ షార్ట్ టైంలో కానీ క్లియర్ చేసి వాళ్ళకి సాల్వ్ చేసి ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళకి మంచి ప్యాకేజ్. మీలాంటి రిసోర్స్ని వదులుకోలేదు. బట్ దానికి కావాల్సింది ఏంటంటే ప్రాబ్లం సాల్వింగ్ అనేది. అవి రావాలంటే డిఎస్ఏలో మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. రీసెంట్గా ఒక బిగ్ డేటా ఇంజనీర్ ప్రొఫైల్ చూసాండి. 4 years ఎక్స్పీరియన్స్కి 32 lakhs ప్యాకేజ్. 4 years ఎక్స్పీరియన్స్కి 32 lakh ప్యాకేజ్, అది టాప్ ఎంఎన్సీ కంపెనీలో. అండ్ ఇంకో క్యాండిడేట్కి 5 years ఎక్స్పీరియన్స్కి 42 lakhs ప్యాకేజ్. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ మ్యాచ్ అయిన వాళ్ళకి 100% ఎంత ప్యాకేజ్ అని ఇవ్వడానికి కంపెనీస్ రెడీగా ఉంటాయి.